మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ. డిసప్పాయింట్ చేయకుండా వచ్చారే. రండి, మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నాన్న, ఈయన మిస్టర్ గోపి, నా ఫ్రెండ్. వేరే మా నాన్నగారు. గ్లాడ్ టు సీ యూ. హౌ డు యు డు? ఓ, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్. నిజానికి మనం ఇద్దరం ఒకే రకం వ్యాపారంలో ఉన్నాం. ఏమిటి? కొంచెం తేడా ఉందనుకోండి. మీరు టోకున వ్యాపారం చేస్తారు, నేనేదో మీలాంటి కొంతమంది ఖాతాదారులతోనే డీల్ చేస్తాను. అలాగా? నాతో మీకేం డీలింగ్స్ ఉంటాయి? చాలా ఉంటాయి, మాట్లాడుకుందాం. గోపి, రండి, నా ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. మనిషిని కనిపెట్టుండు. ఎస్ బాస్. ఎవరైనా మీ హోటల్ నుంచి ఒక ఫోటో స్టూడియోకి ఫోన్ చేశారా? ఒక స్టూడియో ఒకటేం కర్మ, 232 స్టూడియోలకు ఒక కుర్రవాడు ఫోన్ చేశాడు. అయితే ఆయనే రా అన్నాయి. ఆయనతో మీకేం పని? మేము ఆ స్టూడియో వాళ్ళం. ఫోటోలు డెలివరీ చేయాలి. రూమ్ నెంబర్ మర్చిపోయాం, దయచేసి చెప్తారా? 4వ అంతస్తులో 421 గది. 4వ అంతస్తు 421 గది. ప్లీజ్ ఒక్క పాట. నో ప్లీజ్, ఒక్క పాట. ప్లీజ్. నో, మీరు పాడాలి. ఒరిజినల్ కోరిక మీద పాడి తీరాలి. ప్లీజ్. ఓహో, చల్లగా జారుకుందాం అనుకుంటున్నారా? ఇంత చక్కని కంపెనీ విడిచిపెట్టి వెళ్ళాలని నాకు లేదు, కానీ ఒక ట్రంకాలు మాట్లాడాలి. మా తాతయ్యకు ప్రాణం మీదకి వచ్చింది. అయ్యో పాపం. మళ్ళీ కలుస్తాను. వస్తాను. ఎవరు పంపించారు? చెప్పు. చెప్తా. ఆత్మహత్య చేసుకుని ప్రశ్నలు తప్పించుకుందాం అనుకున్నావా?
తప్పకుండా ఆ కొత్త గూఢచారిని అంతం చేస్తాను, ఆ సాక్ష్యాన్ని నాశనం చేస్తాను. అలాగే స్వయంగా ఏర్పాటు చేస్తాను. ఎస్ ఎస్. అలా తలంచుకు నుంచోకపోతే దాన్ని ఏ రైలు కింద పెట్టి చావకూడదు. శాతక అంతమ్మలు, మీ వల్ల నాకు మాట వస్తున్నది. హలో. హలో, నేనమ్మా. ఓ, ఇన్స్పెక్టర్ గారా? నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? అవును, వచ్చారు. మీరు వెళ్ళగానే వచ్చారు. ఏమిటి, నీ వెళ్ళగానే వచ్చారా? వాడిని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రమ్మను. 3 గంటలకా? సరిగ్గా 3 గంటలకు. నేను 2:30కే నా మనుషులు పంపించేస్తాను. వాళ్ళు వాడిని అరెస్ట్ చేస్తారు. అవును, నువ్వు వాడితో కొంచెం ఇష్టం నటించు. మీ అన్నయ్య ఆత్మశాంతి మనకు ముఖ్యం. ఉంటానమ్మా. దీనిలో విషయం ఉంది. గుక్కెడు తాగితే నిద్ర, శాశ్వతంగా నిద్ర. దీన్ని సుగుణింటికి తీసుకెళ్ళండి. నిద్ర మందని ఆమెతో చెప్పండి. వాడు ఆమెను కలుసుకోవడానికి వస్తాడు. వాడికి ఒక గ్లాస్ ఇమ్మనండి. వాడికి అనుమానం రాకుండా ఆ పిల్లను కూడా కొంచెం తాగమనండి. ఇద్దరూ చేస్తారు. వాళ్ళ శవాలను ఒకే మంచం మీద పడేసేయండి. బోధపడిందా? ఇప్పుడు 12 కావచ్చింది. వాడు 3ంటికి వస్తాడు. మీరు 2:30కే అక్కడ ఉండాలి. అవునవును, క్షమించాలి. ఆ రోజు మనసు బాగాలేక మాట్లాడలేకపోయాను. ఈవేళ 3 గంటలకు రండి, మాట్లాడుకుందాం. మీరు ఒక్కరే వస్తారు కదా? మా అన్నయ్య హత్య గురించే కాదు, మన గురించి కూడా మాట్లాడుకుందాం. మన గురించే? వస్తాను. సరిగ్గా 3 గంటలకే వస్తాను. అలాగే, ఒక్కనే వస్తాను. ఏమిటి అలా చూస్తున్నావు? నీకు ఎక్కడ సుడుందని? ఏ? ఆహా, ఏం అదృష్టం, ఏం అదృష్టం! పుడితే నీలా పుట్టాలి. ఏమిటి పుట్టుక? చచ్చా, ఒక చెత్త మొహం అయినా కనీసం ఒక చిత్తు కాగితాన్ని ప్రేమ లేక పంపించలేకపో. దశంటే నీదే, మహర్దశ. ఏం బాలే, ఈ కేసు అంతా చాలా అనుమానంగా ఉంది. నిన్న అంత బిగుసుకుపోయిన అమ్మాయి ఈవేళ ఎందుకింత ఆప్యాయం వలకబోసిందో అర్థం కావటం లేదు. సరిగ్గా 3 గంటలకే అక్కడికి రమ్మంది. అవును, నాకు ఏదో అనుమానంగానే ఉంది. అయినా నువ్వు సామాన్యుడువా? అది ఎత్తేస్తే నువ్వు పై ఎత్తేసావు. అది 3 గంటలకు రమ్మంటే నువ్వు 2 గంటలకే బయలుదేరావు. అవును గురు, మనం వేసిన ప్లాన్ కి ఈ ట్రక్ సరిపోతుందా? గుడ్, వెరీ గుడ్. కానీ మనకు మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ కూడా కావాలి. అదేంటి గురువు, నేను కమాన్ కమాన్. అరే గుడ్డిగా నీ భూతత్వాలతో తోలితే మేము పాతాళానికి పోయినట్టే. వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చెక్ చేసుకోరా. ఇప్పుడా? గురు, ఏమిటి గురు, టైం అయిపోతుంది. ఎవడు రాడు? అబ్బబ్బబ్బబ్బా, ఉక్క పోసి చంపుతోంది. వస్తారు, ఓపిక పట్టు. ఎవడు వాడు? అరే దునియాకే పనా, గుర్తుపట్టకుండా మారు వేషం వేశాడు. వీళ్ళు వేషాలు మారుస్తారని నాకు తెలుసు. ధనియాల జాతి. వీధి భాగవతంలో హీరోలాగా ఏమి టీవీరా నా తండ్రి. నీ తెలియమంటా ఇట్టాగదరా మీరు పట్టుబడేది. చూసావా గురు, డబ్బులు లాగేసిపోతున్నాడు. మనం తెలివి తక్కువ అనుకున్నాడు. ఇంకోటి వస్తున్నాడు. చెప్పినట్టు జరగకపోతే కొంపను మునుగుతాయి. అవును గురు, వీళ్ళు ఆడే నాటకం నాకు అర్థం కావడం లేదు. చాలా అర్థం ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళగానే పాలిష్ వాడు వెళ్ళిపోతాడు. లోపలి వాళ్ళు నన్ను చంపి బహుశా నా శవాన్ని మూట కడతారు.
ఈలోగా పాలిష్ వాడు ఏ కారో ట్రక్కో తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. ఇదా వీళ్ళు వేసిన ప్లాను? అవును, వాడు వెళ్ళగానే నువ్వు మన ట్రక్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టు. ఈలోగా 5 నిమిషాల్లో నా పని పూర్తి చేసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోతే ఈ డ్యూటీ నుంచి వస్తావు గురు, నేను చెప్తున్నానుగా, తప్పకుండా వస్తావు. వెళ్ళిరా. శుభం.